వెరీ గుడ్ మార్నింగ్. నిజంగా భారతీయులకి ఆ మాటకొస్తే ప్రపంచంటువంటి సమస్త మానవాళికి ఇది ఒక నిజంగా ఒక గుడ్ డేగా చెప్పుకోవచ్చు, ఒక గుడ్ మార్నింగ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతరిక్షంలో 9 నెలల పాటు విజయవంతంగా గడిపి ఈరోజు తెల్లవారుజామున 3:27 సముద్రం అంటే అమెరికాలోని ఫ్లోరిడా సముద్రంలో ల్యాండ్ అయింది సునీత విలియమ్స్ అండ్ బుష్మోర్ స్పేస్ క్రాఫ్ట్ డ్రాగన్ క్రూ 9. సో ఇది ఒక నిజంగా ఒక ఫెనామినల్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలు, కల్పనా చావ్లా విషయంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా దృష్టిలోకి తీసుకుంటే నిజంగా ఇది ఒక ఫెనామినల్ ఈవెంట్, ఒక చరిత్ర గుర్తుంచుకోదగ్గ ఘటనగా మనం చెప్పుకోవచ్చు. స్పేస్ స్టేషన్, భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి స్పేస్ స్టేషన్లో 8 రోజుల పర్యటనకు వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ 9 నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. సాధారణంగా మనం ఏదైనా ఒక ఊరు వెళ్తే ఒక 10 రోజులు ఉండాల్సింది 4 రోజులకి పొడిగిస్తేనే దాన్ని ఊహించడానికే వేరేగా ఉంటుంది. ఒక దేశం దాటి వెళ్తే మరొక పరిస్థితి ఉంటుంది. అలాంటిది భూమిని విడిచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి స్పేస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ పరిస్థితులు అక్కడ ఉండవు. గాల్లో తేలుతూ ఉంటారు, ఆహారం సరిగ్గా ఉండదు, సరైనటువంటి ఫెసిలిటీస్ ఉండవు, ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇవన్నిటిని ఎదుర్కొని అక్కడ 9 నెలల పాటు గడిపినటువంటి సునీత విలియమ్స్ సక్సెస్ఫుల్గా భూమికి చేరుకున్నారు. ఇది ఆవిడ 3వ పర్యటన, సక్సెస్ఫుల్గా స్పేస్ నుంచి తిరిగి రావడం. సో అలాంటి సునీత విలియమ్స్కి భారత మూలాలు ఉండడం నిజంగా భారతీయులందరూ కూడా గర్వించదగ్గ విషయం. నిజంగా నిన్నటి నుంచి భారతదేశం అంతా కూడా సునీత విలియమ్స్ గురించి తెలిసినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ బిలీఫ్స్కి అనుగుణంగా దేవుడికి మొక్కడం కావచ్చు, ఆవిడ సురక్షితంగా భూమికి తిరిగి రావాలని చెప్పి కోరుకోవడం కావచ్చు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ క్షణాలను ఉద్విగ్నభరితంగా గడిపినటువంటి క్షణాలను మనం నిన్న నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి అసలు నిన్న స్పేస్ షిప్ డ్రాగన్ క్రూ 9 లాంచ్ అయినటువంటి అంటే కిందికి దిగినటువంటి క్షణాలను ఒకసారి మనం చూద్దాం. రైట్, చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం మనం. సో 4 స్పేస్ మెంబర్స్ అందరూ కూడా సురక్షితంగా కిందికి దిగారు. ఆ స్పేస్ క్యాప్సూల్ మనం చూసాం ఫ్లోరిడాలో సముద్రంలోకి అది లాంచ్ కింద స్ప్లాష్ అయింది. మనం చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ జరగడం అనేది అందరం కూడా సంతోషించదగ్గ విషయం. ఇక దీని తర్వాత సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు వేరేగా ఉంటాయి. అంతరిక్షం నుంచి భూమి మీదకి వచ్చిన సందర్భంలో డిఫరెంట్గా వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ ఆరోగ్యం కూడా అంటే బోన్ డెన్సిటీ కావచ్చు, శరీరంలో డిఫరెన్స్ రావడం కావచ్చు, క్యాలిబ్రేషన్ దెబ్బతినడం కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు వస్తుంటే దానికి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపిస్తారని తెలుస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. మనతో పాటు గెస్టులు జాయిన్ అవుతున్నారు, దీని మీద నిపుణులు మాట్లాడబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జాహ్నవి గారు, యువ సైంటిస్ట్ ఆవిడ, అలాగే అడ్వెంచర్ స్కూబా డైవర్ కూడా. జాహ్నవి గారు వెల్కమ్. హలో. యా, జాహ్నవి గారు, ఈరోజు అంటే తెల్లవారుజామున ఒక అద్భుతమైనటువంటి ఒక ఫెనామినల్ ఈవెంట్ మనం చూసాం. సునీత విలియమ్స్ అండ్ క్రూ, మిగతా క్రూ అంతా కూడా భూమి మీదకి సురక్షితంగా చేరుకున్నారు. హౌ డూ యూ సీ ఇట్? ఐ మీన్, ఒక యువ సైంటిస్ట్గా, దాంట్లో ఒక ఎంథూజియాస్ట్గా ఉన్నటువంటి మీకు ఇది ఎట్లా అనిపించింది ఆ మూమెంట్? హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? యాజ్ అన్ అనలాగ్ ఆస్ట్రోనాట్, అంటే ఆస్ట్రోనాట్స్ ఎప్పుడు వెళ్తూ ఉంటారు, స్పేస్కి వస్తూ ఉంటారు, సేమ్ వే క్యాప్సూల్లో ఓషన్లో స్ప్లాష్ డౌన్ అవుతారు. బట్ దిస్ టైమ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. వీ బీన్ వెయిటింగ్ సిన్స్ 10 months. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చూడాలి, అసలు ఎలా ఉంటుంది, సేఫ్గా రిటర్న్ అవుతారా లేదా, అపాన్ కంప్లీట్ డిలేస్. అంటే వన్ స్ప్లాష్ డౌన్ హ్యాపెండ్, ఐస్ వెంట్ టియర్స్ డౌన్ అనమాట. అంత హ్యాపీనెస్ అన్నది అనిపించింది. బికాజ్ she did adventurous job. 9 days nundi almost 10 months varaku she's in space. Not an simple thing. And ఆమెకి తెలుగు, ఐ మీన్ ఇండియన్ రూట్స్ ఉండడం చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తాను. సో అంటే ఒక మహిళగా ఈ ఖ్యాతిని సాధించడం అంటే ఆకాశంలో సగం, ఆకాశం పైన స్పేస్ను కూడా ఈరోజు ఒక విమెన్ సాధించింది. 3 times సక్సెస్ఫుల్గా స్పేస్ వాక్ నిర్వహించినటువంటి ఒక మహిళగా రికార్డుకి ఎక్కింది సునీత విలియమ్స్. హౌ డు యూ ఫీల్ అబౌట్ దాట్ యాజ్ ఎ విమెన్?
I feel in space there is no man or woman. అంటే ఆ బౌండరీస్ ఎర్త్ వరకే అన్న ఫీలింగ్ వెన్ వి క్రాస్ దిస్ సో కాల్డ్ ప్లానెట్ ఎర్త్ దెర్ ఇస్ నో లిమిట్. అంటే ఇది అమ్మాయి చేయాలి ఇది అబ్బాయి చేయాలి అన్నది ఏది లేదు. ఇఫ్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సేమ్ వేలో రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అండ్ దే హ్యావ్ టు డూ దాట్. అండ్ ఆమెకి ఇంకొక రికార్డ్ కూడా ఉంది అండ్ షీఈస్ సెకండ్ పర్సన్ టు డూ ద లాంగెస్ట్ స్పేస్ వాక్ అన్నమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దాని బయటకు వెళ్ళి లాంగెస్ట్ స్పేస్ వాక్ చేసిన ఫస్ట్ ఉమెన్ పెగ్గి అయితే సెకండ్ ఉమెన్ సునీత విలియమ్స్ మాట. సో ఆల్ దిస్ ఇంక్లూడ్స్ అంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ ని తీసుకొస్తుంది. వెన్ వి సీ హర్ ఏజ్ ఇస్ 59, ఆమె ఏజ్ 59, బట్ దట్ డింట్ లిమిట్ హర్. అంటే ఆమెని ఆ ఏజ్ ప్రాబ్లం తీసుకురాలేదు. షీఈస్ ఫిజికలీ మెంటలీ ఫిట్ అండ్ ఫైన్ టు డూ ఆల్ దాట్. ఆల్రైట్, హోల్డ్ ఆన్ ఏ సెకండ్ జాహ్నవి. మనతో పాటు మరో గెస్ట్ జాయిన్ అవుతున్నారు. డిఆర్డిఓ మాజీ చైర్మన్ అండ్ రక్షణ శాఖ సలహాదారుగా ఉన్న సతీష్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. సతీష్ రెడ్డి గారు, వెరీ వెల్కమ్ అండి. నమస్తే. యా, సతీష్ రెడ్డి గారు, మొట్టమొదటిగా సునీత విలియమ్స్కు శుభాకాంక్షలు. 9 నెలల పాటు దాదాపు అంతరిక్షంలో ఉండి ఈరోజు సురక్షితంగా భూమి మీదకి చేరినటువంటి సునీత విలియమ్స్కు మనందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముఖ్యంగా భారత ప్రజలు, భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ ఇన్ని రోజుల పాటు అంతరిక్షంలో ఉండి భూమి మీదకి చేరినందుకు చాలా సంతోషిస్తున్నారు. ఒక మహిళగా ఒకటేసారి ఇన్ని రోజులు అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యక్తి సునీత విలియమ్స్. అనుకోని కారణాల వల్ల అనుకున్న సమయంలో కొద్ది రోజుల వ్యవధిలోనే తిరిగి రావాల్సిందిగా వచ్చినటువంటి టెక్నికల్ అంతరాయం వల్ల ఆవిడ రాలేకపోయారు. దాని మీద రకరకాల ప్రయత్నాలు చేసి ఎలాన్ మస్క్ వాహనంలో ఈరోజు భూమి మీదకి క్షేమంగా తిరిగి వచ్చారు. మనందరం కూడా లైవ్లో ఆ విజువల్స్ని చూసాం. చిరునవ్వుతో ఆనందంగా ఆవిడ భూమి మీద కాలు మోపింది. అంతరిక్ష యానంలో అప్పుడప్పుడు ఇలాంటి అవాంతరాలు కొన్ని ఎదురు కావచ్చు. అయితే మరీ అంత కంగారు పడాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి వాహనాలు నాసా నుంచి కావచ్చు, ఎలాన్ మస్క్ వారి సంస్థ నుంచి కావచ్చు, రష్యా వారి సంస్థ నుంచి కావచ్చు, బోయింగ్ సంస్థ నుంచి కావచ్చు, ఇన్ని రకాల వాహనాలు ఉన్నాయి. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా రకాలుగా చాలా పరిశోధనలు చేసి వాటిని అన్నిటిని కూడా వాటిల్లో అమలుపరచడం జరిగింది. కాబట్టి నేనైతే ఆమె భూమి మీదకి తిరిగి వచ్చేటువంటి విషయంలో నాకు ఎలాంటి అనుమానాలు సందేహాలు లేకుండా ఉన్నాయి. నిన్న కూడా ఎవరో అడిగితే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. క్షేమంగా వీర తిరిగి భూమి మీదకి వస్తారని చెప్పి అనుకున్నాను, చెప్పాను కూడా. అయితే 9 నెలలు అంతరిక్షంలో ఉండి భూమి మీదకి వచ్చినటువంటి మహిళగా మనం ఇంకొన్ని పరిశోధనలు, ఆమె యొక్క ఎక్స్పీరియన్సెస్, శరీరంలో ఏమైనా మార్పులు ఉన్నాయా అనేటువంటి విషయాల్లో శోధన చేసేందుకు ఒక వెసులుబాటు వచ్చింది. ఆమె మధ్యలో మాట్లాడినప్పుడు కూడా చాలా ధైర్యంగా, ఉత్సాహంగా, ఇక్కడ అందరూ ప్రజలు ఇచ్చేటువంటి ఉత్సాహంతో నేను క్షేమంగా, ధైర్యంగా ఉన్నాను, ఆత్మస్థైర్యంతో ఉన్నాను, తిరిగి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తానని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజలందరి హర్షధ్వానాల మధ్య ఆవిడ భూమి మీదకి రావడం, మనందరం కూడా ఆనందంగా వారిని సతీష్ రెడ్డి గారు రిసీవ్ చేసుకోవడం చూస్తున్నాం.
సతీష్ రెడ్డి గారు, ఇప్పుడు అంటే ఇట్లాంటి అంటే మీకు దీని మీద ఒక ఐడియా ఉంది, టెక్నికల్గా దీని గురించి ఒక అవగాహన ఉంది కాబట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఆవిడ తిరిగి వస్తుంది సేఫ్గా, మళ్ళీ భూమికి తిరిగి వస్తారని చెప్పి కాన్ఫిడెన్స్. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి దీని గురించి తెలియకపోవచ్చు. అలాగే ఫ్యూచర్లో ఈ ఈ స్ట్రీమ్లోకి రావాలనుకునే వాళ్ళకి, లేదంటే అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొనాలనుకునే యువ శాస్త్రవేత్తలకు కావచ్చు, అందులోకి రావాలనుకునే వాళ్ళకి కావచ్చు, ఇది ఒక మోరల్ బూస్ట్ కాదా? ఇలాంటి ఒక ఫెనామినల్ ఈవెంట్ అనేది ఎట్లాంటి ఒక మెసేజ్ని ఇస్తుంది ప్రపంచానికి? ఒకటి, అంతరిక్ష ప్రయోగాలు మరిన్ని పెరగబోతున్నాయి. సేఫ్గా అంతరిక్షానికి వెళ్ళటం, సేఫ్గా క్షేమంగా తిరిగి భూమి మీదకి రావటం అనేటువంటిది ఆల్రెడీ మొదలైంది. మరిన్ని ప్రయోగాలు జరగబోతున్నాయి. మరిన్ని దేశాలు అంతరిక్షంలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ప్రజలందరికీ కూడా ఏదైనా అనుమానాలు ఉంటే వారందరిలో కూడా స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది ఈ సునీత విలియమ్స్ అన్ని రోజులు అక్కడ ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీని గురించి తెలవటం, వాళ్ళందరూ కూడా దీనికోసం ఎదురు చూడటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వారికి అంతరిక్షయానం గురించి, అంతరిక్షంలో ఉండటం కొద్ది రోజులు అనేటువంటి దాని గురించి అవగాహన పెరిగి ఉంటుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు జరగబోతున్నాయి. భారతదేశం కూడా ఇలాంటి ప్రయోగం చేయబోతోంది. వీటన్నిటి దృష్ట్యా ప్రజలందరికీ కూడా అవగాహన పెరుగుతుంది, యువతలో అవగాహన పెరుగుతుంది, యువతలో ఉత్సాహం పెరుగుతుంది, యువతలో దానికి సంబంధించినటువంటి ఇన్స్పిరేషన్ లాగా తీసుకుని అంతరిక్ష ప్రయోగాలు మరింత చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు అంటే ఇక్కడ మనం స్పేస్ ఎక్స్ అండ్ నాసా రెండు కలిపి సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ ప్రయాణంలో ఈ వెహికల్ కావచ్చు, లేదంటే ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నింటినీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రెండింటికి సంబంధించి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ కనపడుతుంది ఇక్కడ మనకి. యాజ్ ఏ డిఆర్డిఓ ఎక్స్ చైర్మన్ అండ్ రక్షణ శాఖ సలహాదారుగా మీరు ఎట్లా చూస్తారు ఈవెంట్ని? ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండు కూడా కలిసి పనిచేయటం మొదలుపెట్టాయి, అన్ని రంగాలు కూడా. సో ముఖ్యంగా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం చాలా త్వరగా గట్టిగా వ్యాప్తి చెందింది. అలానే మన భారతదేశంలో ఈరోజు చూస్తే కూడా చాలా ప్రైవేట్ రంగంలో చాలామంది అంతరిక్షం ప్రయోగాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆల్రెడీ ప్రవేశించారు. ఈరోజు మనం భారతదేశంలో చాలా స్టార్టప్స్ని చూడొచ్చు ఈ అంతరిక్ష రంగంలోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు. మన చిన్న యువకులు చాలా శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఈవెన్ అలాన్ మస్క్ జనవరి 14న మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇద్దరు చిన్న యువకులు వాళ్ళు ఒక శాటిలైట్ని లాంచ్ చేశారు. ఇట్లా చాలా ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అంతరిక్ష రంగంలోకి సంబంధించిన ప్రయోగాల విషయంలో వాళ్ళు ఆల్రెడీ ప్రవేశించారు. అలానే రక్షణ రంగంలో భారతదేశంలో చూస్తే కూడా ప్రైవేట్ రంగం రక్షణ రంగంలోకి బాగా ఈరోజు ప్రవేశించడం జరిగింది. ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం పెరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ బంధం మరింతగా పెరుగుతుంది. మరిన్ని ప్రైవేట్ సంస్థలు కూడా దీంట్లోకి వస్తాయని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అసలు ఎందుకు అంటే బేసిక్ ఒక నైవ్ అంటే ఏమీ తెలియని ఒక మనిషి, ఒక సాధారణ మనిషికి వచ్చే సందేహం, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు శ్రమ తీసుకోవాలి, ఒక మనిషిని స్పేస్లోకి ఎందుకు పంపించాలి, మళ్ళీ వాళ్ళ భూమి మీదకి ఎందుకు తీసుకురావాలి, ఇన్నాళ్ళు ఎందుకు కష్టపడాలి, ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ఒక బేసిక్ డౌట్. అనుకుంటున్నారని చెప్పి నేను అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో, అంతరిక్ష పరిశోధనలో మరిన్ని పరిశోధనలు చేయాలని చెప్పి సామాన్య మానవుడి నుంచి శాస్త్రజ్ఞ వరకు అందరూ కోరుకుంటున్నారు అనుకుంటున్నాను. ఎప్పుడూ శాస్త్ర విజ్ఞానంలో ఖర్చు అవుతుంది, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాయి. వచ్చేటువంటి ప్రతి కొత్త విషయం కూడా మానవాళికి ఉపయోగపడుతుంది. మనం అంతరిక్షంలో ఏమున్నాయి, ఏ గ్రహాలు ఉన్నాయి, ఎలా ఉంటుంది, అక్కడ ఉండేటువంటి వాతావరణం ఎలా ఉంటుంది, ఆ వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి ఎలా ఉంటాయి, అక్కడ పరిశోధనలు చేస్తే ఎలా ఉంటాయి, అక్కడ మందులు తయారు చేస్తే ఎలా ఉంటాయి, వీటి వల్ల మానవాళికి ఏ ఉపయోగం, రాబోయే రోజుల్లో ఇట్లాంటివి చాలా ఉపయోగకరం. వీటిని ఎప్పుడు కూడా మనం వెంటనే ఈరోజు మనం అంతరిక్షం పోయించాం దానివల్ల ఏంటి బెనిఫిట్ అని అనుకునే విధంగా చూడరు. ఎప్పుడూ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాల్లో లోతైన పరిశోధనలు
మానవాళి విజ్ఞానానికి, వికాసానికి, వారి యొక్క స్థితిగతులకి ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనిషి అనేటువంటి వాడు, మానవుడు కొత్త విషయాలు, విశ్వంలో ఉండేటువంటి విషయాలు తెలుసుకునేందుకోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఇది మానవాళికి కూడా రాబోయే రోజుల్లో చాలా ఉపయోగకరం. ఆల్రైట్, సతీష్ రెడ్డి గారు, హోల్డ్ ఆన్ సెకండ్. జాహ్నవి గారు కూడా ఉన్నారు మనతో పాటు. జాహ్నవి గారు, అంటే ఈ క్వశ్చన్ మీరేం సమాధానం చెప్తారంటే ఒక సాధారణ మనిషికి వచ్చేటటువంటి డౌట్ అంటే ఎందుకు స్పేస్లోకి మనిషి వెళ్ళాలి, ఎందుకు అక్కడ మనం అక్కడ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయాలనే దానికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? చాలా మందిలో ఐ హర్డ్ సేయింగ్ భూమి మీదే మీరు భూమిని సెర్చ్ చేసుకోవచ్చు కదా, వై యు ఆర్ గోయింగ్ టు అదర్ ప్లానెట్, లేదంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ మీరు వేరే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఎందుకు పెడుతున్నారు అని లాట్ ఆఫ్ పీపుల్ యూజువల్లీ స్పీక్. కానీ యాజ్ మచ్ యాజ్ వీ సేవ్ అవర్ ప్లానెట్, మనకి ఇంకొక హోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎట్ సమ్ పాయింట్ వీ డోంట్ హ్యావ్ ఎర్త్ కూడా ఎండ్ అయిపోవడం జరుగుతుంది. అట్ దట్ పాయింట్ మనం ఇన్నాళ్ళ నుండి కష్టపడి క్రియేట్ చేసిన సివిలైజేషన్ అంతా ఎండ్ అవ్వకూడదు. సో వీఆర్ ప్రిజర్వింగ్ దిస్ టు క్రియేట్ న్యూ వరల్డ్ అన్నమాట. ఈ రీసెర్చ్ కానీ ఇదంతా కానీ మనకంటూ మనం ఇంకొక హోమ్ని బిల్డ్ చేసుకోవడానికి అండ్ ఈ టెక్నాలజీని ఇంకా ముందుకి నడిపించడానికి, ఇంకా ఎంతో డెవలప్మెంట్ చేయడానికి మాట, ఇంక్లూడింగ్ ఇండియా అండ్ ఆల్ ద అదర్ స్పేస్ ఏజెన్సీస్ ఈ రోజు చూసుకుంటే చాలా హార్డ్ వర్క్ చేసేది టు డూ ఆల్ దిస్. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో జరిగే ప్రతి రీసెర్చ్ రేపొద్దుట మార్స్ మిషన్ మీదకి, అంటే లాంగ్ డ్యూరేషన్ మిషన్ ఏదైతే ఇప్పుడు మార్స్ మీదకి హ్యూమన్స్ వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ లాంగర్ 6 months పీరియడ్ పడుతుంది. ఆ 6 monthsలో ఫుడ్ కల్టివేషన్ అవ్వచ్చు, ఇక రీసెర్చ్ అవ్వచ్చు. దాని గురించి జరిగే మెయిన్ రీసెర్చ్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో జరుగుతుంది. సో దిస్ ఈస్ వై ఐ ఫీల్ చాలా ఇంపార్టెంట్ ఈ స్పేస్ రీసెర్చ్ అన్నది. నార్మల్ మనిషి దే ఫీల్ లైక్ అవసరం లేదు ఇదంతా, బట్ ఒక పాయింట్లో ఈ రీసెర్చ్ అంతా మేజర్ రోల్ ప్లే చేయబోతుందని నా ఒపీనియన్. అంటే మీరు ఈ 9 months జర్నీలో సునీత విలియమ్స్ చేసినటువంటి అక్కడ ఆవిడ పడ్డ ఇబ్బందులు కావచ్చు, ఆవిడ చేసిన రీసెర్చ్ కావచ్చు, ఏం చెప్తారు మీరు? వాట్ డిడ్ యూ అబ్జర్వ్ సో ఫార్ ఇప్పటి వరకు 9 నెలల కాలంలో? ఐ ఫీల్ వాళ్ళు ఇబ్బంది పడలేదు అన్నది నా ఒపీనియన్. బికాజ్ అఫ్ కోర్స్ అది 9 days మిషన్ 9 months ప్రొలాంగ్ అయ్యింది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ కన్సిడరింగ్ ద సేఫ్టీ. మనం గతంలో చూసుకుంటే కల్పనా చావ్లా ఎవరైతే ఉన్నారో ఒక చిన్న మైన్యూర్ మిస్టేక్ వల్ల ఆమెతో పాటు 7 crew people చనిపోవడం జరిగింది ఆ బ్లాస్ట్ లో. సో అప్పటి నుండి నాసా ఇస్ టేకింగ్ మోర్ సీరియస్ స్టెప్స్ టువర్డ్స్ ఆస్ట్రోనాట్స్ అన్నమాట. ఎవరైతే స్పేస్ కు వెళ్లారో వాళ్ళ సేఫ్టీ, రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది. సో దట్ ఈస్ వై వాళ్ళ అన్ష్యూర్డ్ ఆన్సర్తో వాళ్ళ స్టార్ లైనర్ క్రాఫ్ట్లో వీళ్ళిద్దరిని తీసుకురాకపోవడం జరిగింది. మీరు అడగచ్చు లైక్ ముందే తీసుకురావచ్చు కదా, 10 months ఎందుకు వెయిట్ చేయాలని చెప్పి. స్పేస్ హ్యాస్ సర్టెన్ లాస్ అండ్ సర్టెన్ పాయింట్స్ టు కన్సిడర్ టు సెండ్ అండ్ క్రాఫ్ట్, ఒక క్రాఫ్ట్ని స్పేస్కి పంపించడానికి. సో ఈ టైం పట్టింది. వాళ్ళు సెప్టెంబర్లో వెళ్ళి ఎంటైర్ క్రూ ఇప్పుడు మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. సో చెప్పండి జాహ్నవి గారు, గో అహెడ్. హలో, గో అహెడ్ జాహ్నవి గారు. ఆల్ ద రీసెర్చ్, ఇప్పుడు జరిగిన రీసెర్చ్ అంతా ఒక షీ అండ్ విల్మోర్ కండక్టెడ్ ఆల్మోస్ట్ 150 ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. ఇవన్నీ మనకి ఫ్యూచర్ లో జరగబోయే రీసెర్చ్ కి చాలా హెల్ప్ అవడం జరుగుతుంది. ఈవెన్ ఆఫ్టర్ షీ కమింగ్ బ్యాక్ టు ఎర్త్, ఆమె మిషన్ అక్కడితో ఎండ్ అవ్వలేదు. షీ హ్యావ్ టు వర్క్ ఆన్ దోస్ మిషన్స్ కంటిన్యూస్లీ. సో ఇన్నాళ్ల పాటు అంటే స్పేస్లో మనకి గ్రావిటీ, మైక్రో గ్రావిటీలో అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. సో దే విల్ బి లైక్ ఫ్లోటింగ్. సో ఆ సందర్భంలో వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎట్లాంటి డిఫరెన్సెస్ వాళ్ళకి ఉంటాయి? అంటే హెల్త్ పరంగా కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి? ఎందుకంటే మీరు మోర్ దీంట్లో అంటే మనం రిలేట్ చేయొచ్చా యాజ్ ఎ స్కూబా డైవర్? వాటర్లో మీరు కొన్ని గంటల పాటు అండర్ వాటర్లో ఉండాల్సి ఉంటుంది. సో కెన్ వి రిలేట్ దట్ ఫర్ మైక్రో గ్రావిటీకి దాన్ని రిలేట్ చేయొచ్చా మనం? డెఫినెట్లీ.
బికాజ్ యాజ్ ఎ స్కూబా డైవర్ నేను ఒక 1 hour ఓషన్లో డీప్ డైవ్ చేసిన తర్వాత వెన్ ఐ కమ్ బ్యాక్ టు ఎర్త్ ఐ స్టిల్ ఫీల్ దట్ వెయిట్లెస్నెస్ అనమాట. ఇంకా బాడీలో అది కనిపిస్తుంది. ఆ ఫీల్ ఉంటుంది మాట, ఫ్రీగా వెళ్తున్నాము అన్న ఒక ఫీల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ నార్మల్ పర్సన్ ఒక ట్రైన్లో ఒక 2 days అలా కంటిన్యూగా జర్నీ చేసి తర్వాత వెన్ హీ గెట్ డౌన్ దిల్ ఫీల్ దట్ స్మాల్ మూమెంట్ ఇన్ ద బాడీ, ఇంకా కదులుతున్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇమాజిన్ షీఈస్ ఇన్ వెయిట్లెస్నెస్ ఫర్ 10 months, ఒక 10 నెలలు ఆమె అలా ఉండడం. అంటే బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు ఎర్త్ జీరో గ్రావిటీలో మన బాడీ కంప్లీట్ గా డిఫరెంట్ గా వర్క్ చేస్తుంది. బ్లడ్ ఫ్లోయింగ్ కానీ, బ్లడ్ పంపింగ్ టు బ్రెయిన్ ఆర్ మజిల్ స్ట్రెంగ్త్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో మన గ్రావిటీలో ఉన్నప్పుడు ఒక వేలో వర్క్ అవుతుంది. సో ఈ 10 months పీరియడ్ లో ఉండడం వల్ల ఈ సైకిల్ తప్పి మళ్ళీ ఈ సైకిల్ కి రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో అంత టైం వరకు దే విల్ బీ ఇన్ మెడికల్ కేర్ లో ఉండడం జరుగుతుంది. ఆల్సో మెయిన్లీ వాళ్ళ మజిల్ స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల లోవర్ బాడీలో వాళ్ళకి ఎక్కువ చేంజెస్ జరగడం, సైకలాజికల్ గా కొంచెం స్ట్రెస్, ఆల్సో బోన్ డెన్సిటీ అన్నది కూడా కొంచెం తగ్గడం జరుగుతుంది. సో అంటే మీ స్ట్రీమ్ ఆఫ్ రీసెర్చ్ ఏంటి? ఏ విషయాల్లో మీ రీసెర్చ్ ఉంటుంది? అనలాగ్ ఆస్ట్రోనాట్ అంటే ఏంటి? సో అనలాగ్ ఆస్ట్రోనాట్స్ అంటే ఈ భూమి మీద ఒక ఐసోలేషన్ లో ఉండి ఒక మార్స్ గానీ మూన్ గానీ అలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి అందులో రీసెర్చ్ కండక్ట్ చేయడం. సో నేను ఒక మార్షియన్ అండ్ ఒక లూనార్ రీసెర్చ్ చేశాను. అందులో వాట్ ఐ లర్న్ట్ వాజ్ ఎర్త్ మీద వర్క్ చేయడం వేరు అండ్ ఇలాంటి జస్ట్ సిమ్యులేషన్ లో 15 days ఉన్నందుకే ఐ ఫెల్ట్ వెరీ డిఫరెంట్ మాట. నా రీసెర్చ్ వన్ ఆఫ్ మై రీసెర్చ్ వాజ్ రిలేటెడ్ హైడ్రోపోనిక్స్. ఫర్ ది ఇన్ఫర్మేషన్, సో ఫర్ మీ ఆ 15 days ఐసోలేషన్ లో ఉండడం వల్ల అంటే నాకు సన్ గానీ మూన్ గానీ ఆ వేరియేషన్ తెలీదు, టైం వేరియేషన్ తెలియలేదు, అండ్ నో ఇంటర్నెట్ కనెక్షన్ టు ద అవుటర్ వరల్డ్ ఆర్ ఎనీ కనెక్షన్ విత్ ద అవుటర్ వరల్డ్ మాట. సో ఇట్ ఫెల్ట్ కంప్లీట్లీ న్యూ. అంటే దోస్ ఆర్ బేసిక్ థింగ్స్. మనం డైరెక్ట్ గా టాయిలెట్ లో పీ చేయకుండా వీ హ్యావ్ టు కలెక్ట్ ఇన్ సమ్ ఒక బాటిల్లో కలెక్ట్ చేసి దాని మీద టెస్ట్ కండక్ట్ చేసి దాన్ని బయట డిస్పోజ్ చేయడం, అండ్ స్నానం చేయకుండా 15 days ఉండడం. వీఆర్ జస్ట్ యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్ టు క్లీన్ అవర్ బాడీ టు కీప్ అవర్ సెల్ఫ్ హైజీనిక్. సో ఇవన్నీ ఐ ఫెల్ట్ వెరీ డిఫరెంట్. నేను లూనార్ టైమింగ్స్ లో వర్క్ చేయడం, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ జీరో గ్రావిటీ బట్ ఇట్స్ అ డిఫరెంట్ ఐసోలేషన్ సిస్టమ్. అది చాలా డిఫరెంట్ గా అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ మీ. స్టార్టింగ్ 2-3 days and ఒక 1 week it was fine. After that it was not easy. So imagine if a person is going to Mars, ఒక మార్స్ మీదకి వెళ్ళి వాళ్ళు అన్ని రోజులు అక్కడ స్టే చేసి అక్కడ చేయాలంటే ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. దానికి తగ్గ టెక్నాలజీ మన దగ్గర కావాలి. ఆ టెక్నాలజీ బిల్డ్ చేయడానికే ఈ రీసెర్చ్ అన్నది, ఆ సేఫ్టీ మెజర్స్ ని ఇంకా ఎక్కువ. జాహ్నవి, ఇప్పుడు జాహ్నవి మీరు ఒక 10 days 15 days ఉన్నానని చెప్తూ ఉన్నారు. ఉన్నందుకే మీరు డిఫరెంట్ గా ఫీల్ అయ్యారు, అబెట్టేనో స్ట్రెస్ అవుట్ అయ్యారు. సునీత విలియమ్స్ 9 months ఉన్నారు. సో ఇక్కడ అంటే ఈ సునీత విలియమ్స్ ఈవెంట్ చూసిన తర్వాత, ఆవిడ జర్నీ చూసిన తర్వాత, ఈరోజు ఆవిడ సేఫ్గా భూమి మీదకి ల్యాండ్ అయిన సందర్భాన్ని చూసిన తర్వాత వాట్స్ యువర్ ఫీలింగ్? లైక్ అంటే ఒక ఆస్ట్రోనాట్గా దీని మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక పర్సన్గా మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి? మీకు ఎట్లాంటి బూస్టప్ని ఇచ్చింది ఈ మొత్తం జర్నీ అంతా? సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ హ్యూమన్ కి ఒక ఎమర్జెన్సీ వస్తే దే డోంట్ లీవ్. అంటే చాలా మంది వాట్ దే ఆర్ థింకింగ్ ఈజ్ వాళ్ళు ఒక స్పేస్ లో తప్పిపోయారు అండ్ నో వన్ ఈజ్ హెల్పింగ్ దెమ్, వాళ్ళు ఒక ఎమర్జెన్సీలో ఉన్నారని చెప్పేసి నో, దే జస్ట్ పోస్ట్పోన్ దేర్ రిటర్న్ అనమాట. ఇంటెన్షనల్లీ దే డిడ్ పోస్ట్పోన్ దేర్ రిటర్న్ అండ్ ఇట్స్ నాట్, ఐ డోంట్ ఫీల్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. వాళ్ళని సేఫ్ గా తీసుకురావడం నాసా ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవడం జరిగింది. సో దట్ ఈస్ వై వాళ్ళు డిలే అయ్యారు అండ్ షీ సేఫ్లీ రిటర్న్ బ్యాక్ టు ఎర్త్ టుడే. వాళ్ళు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో స్టార్ లైనర్, దాన్ని రిటర్న్ తీసుకురావడమే జరిగింది. కానీ దే డింట్, అంటే ఆ క్రాఫ్ట్ కి ఏం జరగలేదు, అది సేఫ్ గానే ల్యాండ్ అయింది. బట్ ఏదో జరుగుతుంది అన్న భయంలో దే డింట్, భయం కాదు, ఇట్స్ అ సేఫ్టీ ప్రయారిటీ, దే డింట్
allow Sunitha Williams and Wilmore to get back on Earth using this Starliner. అందుకే స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూలో రావడం జరిగింది. సో జాహ్నవి, అంటే ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి? ఇప్పుడు ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్, ఆవిడ పిహెచ్డి ఇలాంటివన్నీ చేశారు. బట్ వ్యోమగామి చేసే అక్కడ ఆస్ట్రోనాట్ చేసేటటువంటి కార్యక్రమాలు కానీ రీసెర్చ్ కానీ హౌ రిలేటెడ్ ఆర్ దే? వీళ్ళు చదువుకున్న దానికి ఏం ఎలిజిబిలిటీ, ఏం చదవాలి? ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఎట్లాంటి అబిలిటీస్ ఉండాలి? ఫిజికల్గా కావచ్చు, ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు. So to become an astronaut, there is no certain path anamata. Ante let's say if meeru intermediate చదివిన తర్వాత engineering చేస్తే you will become an engineer. So after MBBS you will become a doctor. ఇది మనకి ఒక ప్రొఫెషన్ కి ఒక పాత్ మాట. బట్ కమింగ్ టు an astronaut ఒక certain path అన్నది లేదు. Anyone from STEM, science, technology, engineering, mathematics can become an astronaut. ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక పైలట్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు. ఎనీవన్ కెన్ బికమ్ అ పార్ట్ ఆఫ్ స్పేస్. సో నాన్ స్టెమ్ పర్సన్స్ కూడా కెన్ బికమ్ అ పార్ట్ ఆఫ్ స్పేస్. బట్ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్ సమ్వన్ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ స్టెమ్ అన్నమాట. అంటే దెర్ ఈస్ నో సర్టెన్ డిగ్రీ దట్ విల్ అలౌ యూ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్. సో మనకి కావాల్సింది ఏంటంటే గుడ్ నాలెడ్జ్ అండ్ గుడ్ రీసెర్చ్ అండ్ వై డూ వాంట్ గో టు స్పేస్ అన్నదానికి ప్రాపర్ ఆన్సర్ అన్నమాట. ఫిజికల్గా అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బి ఫిట్. అంటే చాలా మెజర్స్ ఉన్నాయి. ఏజ్ రిస్ట్రిక్షన్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో 24 is minimum and 35 is maximum to get selected అన్నమాట. సో after lot of medical checkups and all, one will become an astronaut. సో ఇండియా అంటే ఇప్పుడు మనం అమెరికా నాసా కానీ స్పేస్ ఎక్స్ కానీ దే ఆర్ వే ఫార్వర్డ్, చాలా ఫార్వర్డ్గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు స్పేస్ నుంచి మనుషుల్ని సేఫ్గా రిటర్న్ తీసుకొచ్చేటటువంటి ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ని కండక్ట్ చేశారు. మనం ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ఇండియా ఏ స్కేల్లో ఉంది, ఇండియా సో ఫార్ ఎక్కడి వరకు రీచ్ అయింది, ఈ ఈవెంట్ని మనం కండక్ట్ చేయాలంటే ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది? అఫ్ కోర్స్ గగన్యాన్ అనే మిషన్ మనకి రెడీగా ఉంది, బట్ హౌ సక్సెస్ఫుల్ ఇట్ వుడ్ బి అనేది ఇంకా తెలియదు మనకి. సో మీ రీసెర్చ్లో కావచ్చు, మీ అబ్జర్వేషన్లో కావచ్చు, ఇండియా స్థాయి ఏంటి? So what I strongly feel is we are running equally with other space agencies, not in human space flights, but research lo we are doing our best. ISRO prati dantlo sun explore cheyadam nunchi moon explore cheyadam variki everything they are doing the best. And when it comes to Gaganyaan, once okkasari mana Gaganyaan mission successful aithe India is going to take run. And అందులో కూడా they want to send humans to moon, Indians ని moon మీదకి పంపడానికి కూడా they are preparing. So ఈ రీసెర్చ్ అన్నది if it goes అంటే ఇదే స్పీడ్ లో కంటిన్యూ అయితే we are going to be on moon very soon. ఇందాక చెప్తూ అన్నారు ఆస్ట్రోనాట్ అవ్వడానికి ప్రత్యేకించి కోర్సెస్ ఏమి లేవు, ప్రత్యేకంగా ఎలిజిబిలిటీస్ ఏమి లేవు, ఎనీబడి కెన్ డూ, ఐ మీన్ బేసిక్ డిగ్రీస్తో కూడా ఆస్ట్రోనాట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. Do you feel that astronaut avvadani ante itlanti not with the basic degree, sorry to interrupt, yeah, please yeah, we can't become an astronaut with just a basic degree. After doing a degree you have to do multiple degrees and multiple trainings, only then you can get selected as an astronaut candidate. But to go to space there will be again trainings and procedures to become an astronaut అంటే స్పేస్ కి మిషన్ కి వెళ్ళడానికి. మై క్వశ్చన్ వాజ్, ఈ ఆస్ట్రోనాట్ అవ్వడానికి లేదంటే ఈ స్ట్రీమ్ లోకి రావడానికి ఒక పర్టికులర్ కరికులం ఉండాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే స్పేస్ నీడ్స్ ఎవ్రీవన్. ఒక డాక్టరే కాదు, ఒక ఇంజనీరే కాదు, ఒక పైలటే కాదు. They want multiple people because we don't on earth we have lot of resources, but in space we have very limited resources. And ప్రతి విషయంలో రీసెర్చ్ జరగాలంటే ప్రతి ఒక్కరి నుండి వీ నీడ్ పీపుల్ టు కంటిన్యూ ద రీసెర్చ్. సో ఒక్కరికే పరిమితం చేయకుండా దే ఆర్ అలౌవింగ్ ఎవ్రీ స్ట్రీమ్ టు బికమ్ అ పార్ట్ ఇన్ స్పేస్. ఓకే, సో ఈ ఆస్ట్రోనాట్ అంటే మనకి ఇప్పుడు గగన్యాన్కి ఈ ఆస్ట్రోనాట్స్ మన దగ్గర ఎట్లా రెడీ అవుతూ ఉన్నారు సో ఫార్? ఇప్పుడు అంటే మీరు ఆ స్ట్రీమ్లో ఉన్నారు కాబట్టి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మన దగ్గర ఎంతమంది ఆస్ట్రోనాట్స్ ఉండొచ్చు? లైక్
హౌ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది మన యువత ఆస్ట్రోనాట్ అవడానికి? సో లాట్ ఆఫ్ పీపుల్ కీప్ ఆన్ ఆస్కింగ్ మీ హౌ కెన్ ఐ బికమ్ అన్ ఆస్ట్రోనాట్ అంటే, లేదంటే నేను ఒక అనలాగ్ ఆస్ట్రోనాట్కి ఎలా అవ్వచ్చు అని ఐ యూజువల్లీ గెట్ క్వశ్చన్స్. ఈ రోజు లెట్స్ సే చంద్రయాన్ ఇన్స్పైర్డ్ లాట్ ఆఫ్ ఇండియన్స్ టు చూస్ ఎ కెరీర్ ఇన్ స్పేస్ అనమాట. స్పేస్ లో కెరీర్ చూస్ చేసుకోవడానికి చంద్రయాన్ మిషన్ చాలా మోటివేట్ చేసింది ఇండియన్ యూత్ ని. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ మీ, నేను కూడా స్పేస్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా చదవాలి? అండ్ లాట్ ఆఫ్ కిడ్స్ are getting inspired these days. It's only because of the missions and the information we are putting on. మనం మాట్లాడుతున్నాం జాహ్నవి, అంటే ఇందాక సతీష్ రెడ్డి గారు చెప్తున్నారంటే ఇంకా ఎందుకు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇదంతా సక్సెస్ఫుల్గా అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకుంది అని. కానీ దీనికి ముందు బోయింగ్ స్టార్ లైనర్ ఎప్పుడో రిటర్న్ జర్నీ అవ్వాల్సినటువంటి వాళ్ళు పోస్ట్పోన్ అయ్యారు 9 months. దాని తర్వాత కూడా మళ్ళీ అటెంప్ట్స్ చేసినా కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కిందికి రాలేనటువంటి పరిస్థితి. సో స్టిల్ దెర్ ఆర్ హికప్స్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకోవచ్చా? సాంకేతికంగా ఈ జర్నీస్లో అంత ఈజీ కాదని అనుకోవచ్చా? అంటే స్పేస్ అనేది డెఫినెట్లీ నాట్ ఈజీ థింగ్. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సాంకేతిక లోపాలు ఉన్నాయి వాళ్ళు రాకపోవడానికి. అంటే వాళ్ళు ఒక న్యూ సిస్టమ్ని టెస్ట్ చేయడానికి వెళ్ళడం జరిగింది, ఒక న్యూ స్పేస్ క్రాఫ్ట్ విచ్ ఇస్ స్టార్ లైనర్. సో అందులో వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే దే హ్యావ్ సమ్ టెక్నికల్ ఇష్యూ అండ్ దే డోంట్ వాంట్ టు గెట్ బ్యాక్ ఇన్ దట్ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ అనమాట. అందుకు దే స్టాప్డ్, అక్కడ ఆగిపోవడం జరిగింది. సో దే కేమ్ ఇన్ ష్యూర్, అంటే ఆల్రెడీ క్రూ డ్రాగన్ మల్టిపుల్ ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ కి తీసుకురావడం జరిగింది. సో అందుకు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న సిస్టమ్ ని యూజ్ చేసి వెనక్కి తీసుకొచ్చారు. సో వీ హ్యావ్ అ సిస్టమ్, కానీ వీ డోంట్ వాంట్ టు టేక్ అ రిస్క్. ఆ రిస్క్ తీసుకొని ఒక న్యూ సిస్టమ్ లో తీసుకురాకుండా మనకి 100% ష్యూర్ అనుకున్న సిస్టమ్ లోనే వెనక్కి తీసుకొచ్చారు. సో ఇది ఏం చేస్తుందంటే స్టార్ లైనర్ బోయింగ్ వాళ్ళకి చాలా మంచి ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ టెక్నాలజీని ఇంకా బిల్డ్ చేసుకోవడానికి కానీ వాళ్ళ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ ని ముందుకు పంపించడానికి కావాల్సిన టెక్నాలజీ ఏదైతే వీళ్ళు ఇప్పుడు చేసిన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ టైం ఇంకా ప్రాపర్ గా బిల్డ్ చేసుకుని చేయడానికి కావాల్సిన రీసెర్చ్ అంతా ఈ సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ చేయడం జరిగింది. సో ఇదంతా చాలా హెల్ప్ఫుల్ ఇన్పుట్ అవుతుంది అన్నమాట. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జాహ్నవి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్, మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు. సో మొత్తంగా చూస్తున్నాం ఈరోజు ఉదయం చాలా సురక్షితంగా సునీత విలియమ్స్ అండ్ టీమ్, బుష్ విల్మోర్, మరొక ఇద్దరు, మొత్తం 4 టీం చాలా సేఫ్గా భూమి మీదకి ల్యాండ్ అయ్యారు. ప్రస్తుతం నాసా వాళ్ళని నాసా సెంటర్కి తీసుకెళ్లాలి లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలి దాని మీద ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా చెక్ చేయాల్సి ఉంటుంది, అలాగే వాళ్ళ మానసిక పరిస్థితిని చెక్ చేయాల్సి ఉంటుంది, కొద్ది రోజుల పాటు వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్టన్ అవుతారు. ఈ మధ్యలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు చాలా కూడా ఉంటాయి. అంటే అక్కడి నుంచి రావడమే కాదు, వచ్చిన తర్వాత భూమి మీద అడ్జస్ట్ అవ్వడానికి కూడా వాళ్ళకి సమయం పడుతుంది. బేసిక్ క్వశ్చన్, స్పేస్ కిందకు వెళ్ళాలనే దానికి సంబంధించి చూసినట్లయితే స్టీఫెన్ హాకింగ్స్, ఈ భూమి మరో 200 నుంచి 1000 ఏళ్ల మధ్యలో నాశనం అవబోతోంది, అంటే దీని మీద నివాసయోగ్యమైన పరిస్థితులు ఉండవు, కాబట్టి మీరు ఇంకొక ప్రాంతాన్ని ఇంకొక గ్రహాన్ని వెతుక్కోండి అని చెప్పిన సందర్భంలో స్పేస్లో ఉండడం కావచ్చు, స్పేస్లో ట్రావెల్ చేయడం కావచ్చు, మరో గ్రహాన్ని వెతుక్కొని అక్కడ ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం బ్రతికే పరిస్థితులను కల్పించుకోవడం, ఈ రీసెర్చ్ అంతా కూడా సమస్త మానవాళికి చాలా అవసరం. సో దట్స్ ద బేసిక్ రీజన్ మనం స్పేస్లోకి వెళ్ళి, అలాగే ఈ స్పేస్ కోసం చేసే రీసెర్చెస్ అన్నీ కూడా మానవాళికి ఇతరత్ర ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఆరోగ్య ఫీల్డ్లో, అంటే వైద్య ఫీల్డ్లో కావచ్చు, స్టెంట్స్ కావచ్చు, అంటే గుండెకు వేసే స్టెంట్స్ కావచ్చు, నిత్యం మనం రోజువారీ వాడేటట్టు వస్తువుల్లో కావచ్చు. టెఫ్లాన్ కోటింగ్ ఉంది, ఇది స్పేస్లో రీసెర్చ్ కోసం వాడే టెఫ్లాన్ కోటింగ్ మనం ప్రస్తుతం ఇళ్లలో వాడుతూ ఉన్నాం. అల్యూమినియం, ఈ ఇతరత్ర మనకి మెటల్స్ కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ మానవాళికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి, వాటిని నిత్యం కూడా మనం వాడుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా స్పేస్ టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది సో సునీత విలియమ్స్ రిటర్న్కి సంబంధించినటువంటి స్పెషల్ డిస్కషన్.